పీ4 అనేది చంద్రబాబు కొత్త మోసం. వైకాపా అధ్యక్షుడు జగన్. పీ4 అనేది చంద్రబాబు కొత్త మోసం. ఆయన చెబుతున్నట్లుగా సాయం అందించేందుకు 1000 మంది కూడా ముందుకు రారు అని వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం మనకి జగన్ గారు అన్నారు. రాష్ట్రంలో 90% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే వారిలో 20% మందినే సంపన్నులకు అప్పగిస్తారట. అక్కడ మోసమేనా? ఇదంతా జరిగేది కాదని ప్రజలే నవ్వుకుంటున్నారు అన్నారు. రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లంటూ సూపర్ సిక్స్ అమలు చేయకుండా ఇప్పటివరకు చంద్రబాబు చేస్తూ వచ్చిన మోసాలు పీ4తో క్లైమాక్స్కి అయితే చేరాయన్నారు. ముఖ్యంగా బలం లేకపోయినా గెలిచేందుకైతే కుట్రలైతే చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, జగన్కు కలిసిన అంజలి తల్లిదండ్రులు. మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. పీ4 అనేది ఏదైతే ప్రోగ్రాం పేదలకు ఆర్థిక సాయం అంటున్నారో అది దాదాపు 90% ప్రజలు పేదరికంలో ఉంటే అందులో 20% ప్రజలకు ఆర్థిక సాయం చేసి ఏం చేస్తారు? ఇలా ఆర్థిక సాయం చేసే వాళ్ళు ముందుకొస్తారా? పేరుకి మీటింగులు పెట్టినప్పుడు అయితే ముందుకొస్తారు. తర్వాత వారిని అయితే పట్టించుకోరు. ఏదన్నా చేస్తే ప్రభుత్వం సాయం చేయాలి తప్ప ఇలాగ మూడో వ్యక్తి తీసుకొచ్చి చేయాలంటే ఎంతవరకు చేస్తారని చెప్పేసి అన్నారు. సో ఇది మనకు తాజా సమాచారం కూడా పీ4 పథకానికి సంబంధించి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని